చెర్లపల్లిలో బయటపడ్డ డ్రగ్స్ దందాలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ సాధారణ ఫ్యాక్టరీలో వందల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న ముఠాను మహారాష్ట్ర పోలీసులు కూలీల వేషంలో వచ్చి పట్టుకున్నారు. డ్రగ్స్ తయారీ, వాటి అమ్మకాలు రెండు హైదరాబాద్లోనే జరుగుతున్నట్టుగా ఆధారాలు సేకరించారు. వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్స్ ఫ్యాక్టరీలో నెల రోజుల ముందే లేబర్గా చేరాడు మహారాష్ట్ర కానిస్టేబుల్. కంపెనీలో దిగుమతులు, కెమికల్స్, డ్రగ్స్ తయారీ సెంటర్, రవాణాపై నిఘా పెట్టారు. నెల రోజుల తర్వాత పక్కాగా డ్రగ్స్ తయారవుతుందని తెలుసుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆకస్మిక దాడులు చేసి గుట్టు రట్టు చేశారు పోలీసులు. భారీ మొత్తంలో డ్రగ్స్ తయారు చేస్తూ మహారాష్ట్ర పోలీసులకు చిక్కాడు నిర్వాహకుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి. శ్రీనివాస్ ఓలేటి ఎవరికి అనుమానం రాకుండా ఏమార్చాడు. రోజువారీ కూలీలను మారుస్తూ డ్రగ్స్ తయారు చేసేవాడు. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కిన శ్రీనివాస్ విజయ్ ఓలేటి బృందం 10 ఏళ్లుగా మెఫిడ్రోన్ డ్రగ్స్ ను తయారు చేసి అమ్ముతున్నట్లుగా ఆధారాలు సేకరించారు. ప్రతిసారి కనీసం 5 కిలోల చొప్పున మెఫిడ్రోన్ డ్రగ్ ను విక్రయించేవారని, ఒక్కో కిలో 50 లక్షల చొప్పున ఏజెంట్స్ కు అమ్మేవాడని గుర్తించారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ డ్రగ్స్ రాకెట్ ను నడిపాడు. ఈ నెల 5న బంగ్లాదేశ్ యువతి నుంచి సేకరించిన ఆధారాలతో ఏకంగా 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ పదార్థాలను సీజ్ చేశారు. వాగ్దేవి ల్యాబ్స్ నిర్వాహకుడితో పాటు కెమిస్ట్ తానాజీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శ్రీనివాస్ ఓలేటి, తానాజీ ఇద్దరూ కలిసి ఒక ఒప్పందం మేరకే డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. తానాజీ ఓ కెమికల్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్ గా పనిచేస్తున్నాడు. సోదాలో భాగంగా 5 కిలోల 968 గ్రాముల ఎండి, 35,500 లీటర్ల కెమికల్స్, 19 బాక్సులలో 950 కిలోల మిథైలిన్ డైక్లోరైడ్ తో కలిపి మొత్తం 200 డ్రమ్ముల్ని గుర్తించారు. అలాగే వాగ్దేవి ఇన్ఫో సైన్స్ లో నిల్వ చేసిన డ్రగ్ పౌడర్ ను కలిపి 2 లారీల్లో ముంబైకి తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, వాగ్దేవి కెమికల్ ల్యాబ్స్ కి సంబంధించి ఇద్దరు కీలక నిందితుల్ని కూడా పోలీసులు పట్టుకున్నారు. సో వీళ్ళ విషయంలో పోలీసులు ఏ విధంగా ప్రొసీడ్ అవబోతున్నారు? చెర్లపల్లిలోని వాగ్దేవి ఫార్మా కంపెనీలో మెఫిడ్రిన్ డ్రగ్ ని తయారు చేస్తున్నట్టు గుర్తించి మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్ యువతి ఫాతిమా ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఇక్కడ డెకాయ్ ఆపరేషన్ చేసి దాదాపు 25 రోజులు డైలీ కూలీగా ఆ ఫార్మా కంపెనీలో పనిచేసి అక్కడ మెఫిడ్రిన్ డ్రగ్ తయారవుతుందనే సమాచారం పక్కాగా తెలుసుకున్న తర్వాతే 3 రోజుల క్రితం మహారాష్ట్ర పోలీసులు రైడ్ చేసి అక్కడ వేలాది లీటర్లకు సంబంధించిన ముడి పదార్థాలతో పాటు 5 కిలోల ఎండి డ్రగ్ ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన నెట్వర్క్ పైన ఇప్పుడు పోలీసులు దృష్టి సాధించారు. ఇక చెర్లపల్లి ఫార్మా కంపెనీలో ఉన్నటువంటి మొత్తం ముడి సరుకునంతా కూడా మహారాష్ట్రకు 2 లారీల్లో తరలించడం జరిగింది. అదంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి శ్రీనివాస్ విజయ్ తో పాటు మరో వ్యక్తిని ఇక్కడ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వారిని రిమాండ్కి తరలించారు. కస్టడీ పిటిషన్ వేసి వారిని ఇద్దరిని కస్టడీకి తీసుకొని మరింత లోతుగా ఈ కేసును విచారించబోతున్నట్టు తెలుస్తుంది మహారాష్ట్ర పోలీసులు. ఇక తెలంగాణ పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. ఇక డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా ఫార్మా కంపెనీలకు సంబంధించి వివరాలు ఆరా తీస్తున్నారు. ఏవైనా అనుమతులు లేకుండా ఇలాంటి నిషేధిత డ్రగ్ ని తయారు చేస్తున్న కంపెనీలు ఉంటే వాటిపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నారు. గతంలో కూడా అనేక కంపెనీలపై రైడ్ చేసి కేసులు నమోదు చేశారు. ఇక శ్రీనివాస్ విజయ్ దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని చాలా మందికి ఈ డ్రగ్ సరఫరా చేస్తున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా నార్కోటిక్ బ్యూరో పోలీసులు కూడా ఈ వాగ్దేవి ఫార్మాకు సంబంధించిన కేసు వివరాలపైన ఆరా తీస్తున్నారు. శ్రీనివాస్ గతంలో నార్కోటిక్ బ్యూరో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ కోర్టుకు వెళ్లి మళ్ళీ దానిపై కోర్టులో కేసు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇతని పైన అనేక ఎన్డీపీఎస్ కేసులు కూడా మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా గతంలో ఒక ఎన్డీపీఎస్ కింద కేసు నమోదు చేసినట్టు కూడా పోలీసులు వివరాలు ఆరా తీశారు. ప్రస్తుతం ఇంకా మహారాష్ట్ర పోలీసులు అయితే ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విదేశాలకు సంబంధించిన లింకులు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడైనా ఎక్స్పోర్ట్ చేసేవాడు డ్రగ్స్, వాటికి సంబంధించి వాగ్దేవి ఫార్మా పేరుతోనే ఎక్స్పోర్ట్ చేశాడా లేకుంటే ఇతర పేర్లతోనే ఎక్స్పోర్ట్ చేశాడా అనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. భారీ నెట్వర్క్ శ్రీనివాస్ విజయ్ ఏర్పాటు చేసుకున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి
కస్టడీలో తీసుకొని దర్యాప్తు చేస్తే మహారాష్ట్ర పోలీసులకు మరిన్ని లింకులు బయటపడే అవకాశం కనబడుతుంది. కానీ ఒక్కసారిగా చెర్లపల్లిలో ఇంత పెద్ద మొత్తంలో మెఫిడిన్ డ్రగ్ ని తయారు చేసిన శ్రీనివాస్ కి సంబంధించిన సమాచారం ఇటు లోకల్ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఎందుకు ఇన్ని రోజుల పాటు పట్టుకోలేకపోయారనే దానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం సీజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా మహారాష్ట్రకి తీసుకెళ్లారు పోలీసులు. థ్యాంక్ యూ సురేష్. ఇద్దరు కీలక నిందితులతో పాటు గతంలో పట్టుబడిన 11 మంది నిందితుల నుంచి వివరాలను సేకరించారు పోలీసులు. నిర్వాహకుడు శ్రీనివాస్ విజయ్ పాత నేరస్తుడని గుర్తించారు. గత ఏడాది ముంబైలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు విజయ్. బెయిల్పై హైదరాబాద్ వచ్చి డ్రగ్స్ కంపెనీ పెట్టి దందా నడుపుతున్నాడు. విచారణలో ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు ఇతర దేశాలకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా తేలింది. వాగ్దేవి ల్యాబ్స్తో పాటు వాగ్దేవి ఇన్నోసైన్స్, అటెంటివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను సైతం అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో డ్రగ్స్ మెయిన్ డీలర్ ఓలేటి శ్రీనివాస్ విజయ్ కస్టడీ పిటిషన్ను ఫైల్ చేశారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్ మెటీరియల్ని ముంబై కోర్టు ముందు ఉంచనున్నారు మహారాష్ట్ర పోలీసులు.